సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. మావోయిస్ట్ పార్టీ ఒకనాడు ఎంతో ప్రభావం చూపింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పుడు సరెండర్ల పర్వం కొనసాగుతుంది. పార్టీలో కూడా చీలిక అంశం అయితే నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది సార్? జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారా? ఏం చెప్తారు సార్? తప్పకుండా నేనైతే మొదటి నుండి చెప్తున్నా, మావోయిస్టులు ఆపరేషన్ కగార్ తర్వాత పెద్ద ఎత్తున సరెండర్ అవుతారని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎన్నికల ప్రక్రియ వైపు వెళ్తుంది. ఓకే, మీరు చూడండి, ప్రతి దేశం కూడా ఏదైతే మావోయిస్టులో ఉన్న నేపాల్ కూడా ఎన్నికల వైపు వెళ్ళింది. అలాగే ఈవెన్ లాటిన్ అమెరికా దేశాల్లో చాలా దేశాలు మావోయిజం తుపాకి పట్టిన దేశాలన్నీ కూడా ఎన్నికల వైపు పోతున్నాయి. ఇవాళ శ్రీలంక కూడా అక్కడ ఎన్నికల సిస్టమ్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి మావోయిస్టులు మీరు అనవసరంగా ఆయుధాల అరణ్యము అడవిల పాడు కాకుండా, మీరు అనవసరంగా చనిపోకుండా మీరు ప్రజాస్వామ్య ఎన్నికల వైపు రండి, ఇక్కడ కూడా రాజ్యం తెద్దామని చెప్పేసి నాలాంటి వాళ్ళని చెప్పినాం. ఓకే, చాలామంది ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మావోయిస్టులు ఉండాలని చెప్పేసి, ఆ ఉద్యమం ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తుంది న్యాయమైన పోరాటం, ఐడియాలజికల్గా న్యాయమైన పోరాటం. ఇప్పటికీ ఆ సిద్ధాంతం మేము వ్యతిరేకించట్లేదు మాలాంటి వాళ్ళం కూడా. ఓకే, కానీ ఏ తుపాకీ గుట్టం అయితే ఉందో అది ఇప్పుడు అవసరం లేని ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచమంతా ప్రజాస్వామ్యం ఎన్నికల వైపు పోతున్న క్రమంలో మీరు కూడా అనివార్యంగా ఎన్నికల వైపు రావాల్సిందే. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పానంటే, వాళ్ళు ప్రజా ఫ్రంట్ పెట్టారు. అప్పుడు గద్దరన్న వాళ్ళంతా ఉండే ప్రజా ఫ్రంట్లో ఉన్నప్పుడు నేను అప్పుడే చెప్పిన, నేను మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గద్దరన్న ఇంటికి వెళ్ళి మేము చెప్పినాం, మీరు తెలంగాణలో ఎన్నికల వైపు రండి, ఇది తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఎన్నికల వైపు తీసుకురండి, తెలంగాణ రాజ్యం మనమే చేస్తామని, బడుగు బలైన వర్గాలని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. కానీ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న మావోయిస్టు పార్టీ దానికి ఇష్టం ఓకే చెప్పలే. ఇవాళ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నది కాబట్టి అక్కడ ఇవాళ అగ్రవర్ణాల అధికారం తీసుకొచ్చింది తెలంగాణలో. అక్కడ గణపతి అదే కమ్యూనిటీ, కేసీఆర్ అదే కమ్యూనిటీ. సో కాబట్టి మీరు కనుక అప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కనుక పీడిత వర్గాల చేతుల్లో ఎన్నికల వైపు వస్తాయంటే అక్కడ ఖచ్చితంగా వెలమన రెడ్డి వచ్చేటోడు కాదు. ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా బీసీ నుండే, ఎస్సీ నుండే, ఎస్టీ నుండే వచ్చేటోడు ముఖ్యమంత్రి అయ్యేటోడు. రాజ్యం వాళ్ళ చేతులకు వచ్చేది. వస్తే బడ్జెట్ వాళ్ళకు, పేద ప్రజలకు పంచేటోళ్ళు, భూమి పంచేటోళ్ళు, వాళ్ళ ఎజెండా, నక్సలైట్ ఎజెండా ఉంది, మొత్తం అమలయ్యేది. కానీ ఇలా దొరల చేతులకు పోయి ఎంత దోపిడీ అయింది మీరు చూశారుగా. కేసీఆర్ చేతిలో పోయినాక ఎంత దోపిడీ అయిందో. మొత్తం ధరణి పేరు మీద ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయనంత స్కామ్ జరిగింది, ఏ రాజకీయవేత్త చేయనంత స్కామ్ జరిగింది. దానికి కారణం మరి నక్సలైట్లు ప్రజా ఫ్రంట్ను తెలంగాణ ఎన్నికలకు తీసుకొస్తే ఇది జరిగేది కాదు కదా, ఇంత దోపిడీ జరిగేది కాదు కదా. వాళ్ళ మొత్తం దోపిడీకి కారణము వాళ్ళ దొరల చేతిలో ఉన్న నక్సలైట్లు కూడా ఆ దొరలకే ఒత్తాసు పలకడం కారణంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అది జరగకుండా ఉండాలని నాలాంటి వాళ్ళం ఏం చేశాము, బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి మీ నక్సలైట్లారా మీరు వచ్చి కనీసం ప్రజా ఫ్రంట్ అన్న ఎన్నికల వైపు తీసుకురండి, తీసుకొచ్చేస్తే బడుగు బలహీన వర్గాలు ఆర్ట్స్ కాలేజ్ నుండి విద్యార్థి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చేస్తే త్యాగం చేసిన వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుండి వాళ్ళ అధికారంలోకి వస్తే ఇంత విధ్వంసం జరిగేదా తెలంగాణలో? ఇన్ని 1200 మంది త్యాగాల ఫలితంగా, అమరుల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇంత విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం, ఇంత దోపిడీ జరిగింది. పేదల భూములు ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఇవాళ ఏమైనాయి, ఎవరి చేతిలోకి పోయినాయి? ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద ఇవాళ మొత్తం అసైన్డ్ భూములు అన్నింటినీ ఆక్రమించేసి అసలు కొనద్దు, అమ్ముకోవద్దు, కానీ టోటల్ ఇవాళ భూములన్నీ 20 లక్షల ఎకరాల వరకు కూడా ఇవాళ ప్రతి దగ్గర తెలంగాణలో ఉన్న ముఖ్య జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున ఆ భూమి అంతా కూడా ఎవరి చేతిలో పోయిందంటే వెలమలు, రెడ్లు, కమ్మల చేతిలోకి వెళ్ళి ఇవాళ లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. మరి దాని మీద అన్నలు ఎందుకు కొట్లాడలే? అసైన్డ్ భూముల కానీ ఇనాం భూముల మీద కానీ ఇవాళ ఇంత దోపిడీ జరుగుతుందని అన్నలు ఎందుకు పోరాటం చేయలేదు? ఇవాళ అన్నలు ఆ భూములు కనుక ఒక అల్టిమేటివ్ ఇచ్చేస్తే కొనేటోళ్ళ వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ దందా జరిగేదా? ఇలా లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా మొత్తం ఈ అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఈ ఆధిపత్య కులాలకు అధికారం రావడం వల్లనే జరిగింది కదా ఇదంతా, ఈ దోపిడీ. ఈ ధరణి పేరు మీద జరిగిన దోపిడీకి కారణం ఎవరు? ఆ పాలక సమాజమే కదా. ఆ పాలక సమాజం మీద ఎందుకు అన్నలాంటి వాళ్ళు ఒత్తిడి చేయలేదు? సో కాబట్టి ఇవాళ అగ్రవర్ణాల చేతిలో ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రవర్ణాలకే అధికారం వచ్చే విధంగా చేసింది. ఇప్పుడు దేశంలో కూడా అంతే,
తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే. బడుగు బలైన వర్గాలకు ఎక్కడ వచ్చింది అధికారం? అందుకే అన్నలారా, మీరు అన్నల్లో ఉన్న వాళ్ళంతా బడుగు బలైన వర్గాలే, బలవుతున్న వాళ్ళంతా బడుగు బలైన వర్గాలే. కాబట్టి మీరు బయటకు వచ్చేసి ఎన్నికల రాజకీయాలు వైపు వస్తే రాజ్యం కూడా బడుగు బలైన వర్గాల చేతిలోకి వస్తుంది. సరే, ఇప్పుడైతే సరెండర్ల పర్వం కొనసాగుతుంది. మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాము తప్ప మేము ఆయుధాలను ఇస్తున్నాం తప్ప మా యొక్క ఐడియాలజీని మాత్రం వదిలేయట్లేమని చెప్తున్నారు. వాస్తవంగా ఒకవేళ ప్రజాక్షేత్రం అంటే ఏంది? బయటకు వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రం అంటే రాజకీయ అధికారం వైపు పోవాలి, వాళ్ళు రాజ్యంలోకి రావాలి. వాళ్ళు బూర్జోపట్లకు పోతరా మీరు? బూర్జోపట్లకు పోతరా? పోతే మరి మరి మీ ఐడియాలజీ ఏం పనికి వస్తుంది? దోపిడీ పార్టీలకు పోతారా? దోపిడీ కులాల చేతులకు పోతారా మీరు? కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రం అంటే అర్థమైంది, ప్రజలకు కలుస్తారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఒకప్పుడు మీ యొక్క పందా కూడా రాజ్యాధికారం చేపట్టడమే కదా, ఏది తుపాకీ కొట్టడం ద్వారా. ఇప్పుడు దాన్ని వదిలేదు మీరు, తుపాకీ కొట్టడం. మళ్ళీ రాజ్యం చేయాలి కదా, మీరు రాజ్యాధికారం చేయాలి కదా. చేసి మా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి కదా. రండి మరి ఎన్నికల వైపు పోదాం. మాలాంటి వాళ్ళంతా రెడీగా ఉన్నాం మీతో కలవడానికి. ఆర్పీఐ పార్టీ రెడీగా ఉంది, మా పార్టీ రెడీగా ఉంది. మీ 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 విధానం కరెక్టు. మీరు ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా మీకు పోరాటం కరెక్టు. మీ దోపిడీకి వ్యతిరేకంగా కుల వర్గ నిర్మూలన మీ సిద్ధాంతం కరెక్టే అది. కానీ తుపాకీ కొట్టం కాదంటున్నాం మేము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తపాత రహిత విప్లవాన్ని కోరుకున్నాడు రాజ్యాంగం ద్వారా. ఆ రాజ్యాంగం పునాదిగా మీరు రండి అంటున్నాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అంటున్నాం ఇవాళ బీజేపీ వల్ల, ఆర్ఎస్ఎస్ వల్ల. ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగం ఉట్టినే ఆయన పట్టుకుంటుండు. ఎవరు? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటుండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు. మొత్తం రెడ్డి వర్గాన్ని పూర్తిగా నింపేసుకున్నాడు ఆయన. మరి అది న్యాయమా? మరి రాహుల్ గాంధీకి కనబడతలేదా? రాహుల్ గాంధీకి ఎంపీ టికెట్లలో 42% వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే టికెట్లలో వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి కార్పొరేషన్ చైర్మన్లలో వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి బడ్జెట్ మీ చేతిలో పనే కదా, మీరు ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వలేదు? 42% వాటా బీసీ బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదు? మరి రాహుల్ గాంధీకి ఆ విషయాలు తెలియదా? బడ్జెట్ ఎంత ఇస్తుండే అనే విషయం. మరి ఎందుకు ఇవాళ ఊరికే రాహుల్ గాంధీ ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు? అమలు మాత్రం ఇవాళ తన గవర్నమెంట్లో అమలు చేయని రాహుల్ గాంధీ, తన కాంగ్రెస్ గవర్నమెంట్లో అమలు చేయని రాహుల్ గాంధీ, తన గవర్నమెంట్లో బీసీకి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వని రాహుల్ గాంధీ వాళ్ళు రేపు సామాజిక న్యాయం ఎట్లా చేస్తాడు? ఏ రకంగా చేస్తాడు ఆయన? ఇప్పుడు అధికారం ఉన్న నీ రాష్ట్రంలో చేయను అనివి ఇప్పుడు రేపు అధికారం లేని కాడ ఇప్పుడు రేపు కేంద్రంలో అధికారం రాని 42% వాటా రిజర్వేషన్ ఇస్తానని అనే పరిస్థితి ఎట్లొస్తుంది? రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనట ఇది జరుగుతుందట. మరి అంటే ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి? నీకు ఉన్న రాష్ట్రాలనే అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది నీది, ఉన్న 3 రాష్ట్రాలలోనే. రేపు అధికారులకు ఎప్పుడు రావాలి? దేశవ్యాప్తంగా ఎప్పుడు 42% రిజర్వేషన్లు వీళ్ళకి బీసీలకు అమలు చేయాలి లోకల్ బాడీలో.